కావ్య రూమ్‌లో బాధపడుతుండగా అక్కడికి కళ్యాణ్ వచ్చి "ఏం జరిగింది వదిన చెప్పండి" అని అంటే, "నేను మీ అన్నయ్యని శ్వేతతో చూశాను కళ్యాణ్. ఏం చెప్పాలో అర్థమవ్వట్లేదు" అని అంటూ ఉంటుంది. అలా చూసినప్పుడే గట్టిగా అడగాలి వదిన. నేను అనుకున్న దానికన్నా మితిమీరిపోయాడు అన్నయ్య అని చెప్పేసి కళ్యాణ్ అయితే కావ్యతో అంటూ, "ఈసారి అన్నయ్యని వగ్గకూడదు వదిన. అందరి ముందు భయపెట్టాలి. అలాగైతేనే ఇదవుతుంది. కట్టుకున్న భార్యని మరిచి వేరే అమ్మాయితో తిరుగుతాడా" అని అంటూ కిందకి దిగుతాడు. అదే టైంలో రాజు అక్కడికి వస్తాడు. కళ్యాణ్ రాజుని చూసి ఏంట్రా అని అంటే, "ఏం లేదులే" అని సీరియస్‌గా చూసి వెళ్ళిపోతాడు. ఏంటి ఈడెంత సీరియస్‌గా ఉన్నాడని చూసి అనుకోని రూమ్‌లోకి వస్తుండగా కావ్య కూడా సీరియస్‌గా ఉంటుంది. "ఏంటి అంత సీరియస్‌గా ఉన్నారు" అని అంటే, "ఏం ఎందుకో మీకు తెలీదా" అని చెప్పి శ్వేత గురించి అడుగుతూ ఉంటుంది. "ఏంటి అంత ఎక్స్ట్రాలు చేస్తున్నా? రేపో మాపో నువ్వు నేను విడిపోవాల్సినోళ్ళమే కదా! నిజంగా భార్యాభర్తలా ఫీల్ అయిపోతున్నావా" అంటే, "నిజంగా వగ్గించుకుందామని చూస్తున్నారా? ఎవరి కోసమో వగ్గించుకుందామని చూస్తున్నారా? మీకు నచ్చి వగ్గించుకుంటున్నారా?" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజైతే, "ఎవరి కోసమో ఎందుకో అనేది నీకు అనవసరం. నేనైతే నిన్ను వదిలించుకుందామనే చూస్తున్నాను" అని అంటూ ఉంటాడు. అయితే ఎందుకో కారణం చెప్పండి అంటే, "ఒక కారణం చెప్పండి" అని అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి "ఒక కారణం ఏంటి? 100 కారణాలున్నాయి. కావాలంటే బుక్ రాసిస్తాలే" అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి "ఇప్పుడే రాసివ్వండి" అని అంటే రాజైతే కారణాలు రాస్తూ ఉంటాడు. రాసిన కారణాలు కావ్య అయితే పట్టుకొని, "నేను ఇవి మీ తాతయ్య గారికి చూపించి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. అంతవరకు నీకు భార్యగా నేనెందుకు ఉండాలి? ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. నీకు నాకు ఏ సంబంధం లేదన్నావు కదా! అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి? నాకేటి అవసరం ఇక్కడ ఉండాలి? మీరు అగ్నిసాక్షిగా కట్టుకున్న భార్యనే వద్దని వేరే వాళ్ళతో తిరిగేటప్పుడు నాకేంటి ఎందుకు" అని చెప్పేసి కావ్య అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తుంది.